ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఎప్పుడు ఎవరికైనా సహాయం చేస్తూ ఉండేవాడు. కాని ఊరిలో చాలామంది అతని మంచి మనస్సును ఉపయోగించుకుని మోసం చేసేవాళ్ళు. ఒకరోజు రంగయ్య పొలం పనిచేసి అలసిపోయింటికొస్తుంటే ఒక వృద్ధుడు ఆయనను ఆపి చెప్పాడు. అయ్యా, నాకు తినడానికి ఏమీ లేదు. దయచేసి కొంత అన్నం ఇస్తావా? రంగయ్య వెంటనే తన ఇంటికి తీసుకెళ్ళి ఆ వృద్ధుడికి తినిపించాడు. వృద్ధుడు తిన్న తరువాత రంగయ్యకు ఇలా చెప్పాడు. నీ మంచితనం నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు మానవత్వంతో ముందుకు సాగు. అది నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకెళ్తుంది. కొన్ని రోజుల తరువాత ఊరిలో పెద్ద వరద వచ్చింది. చాలామందికి ఆశ్రయం లేకపోయింది. కాని రంగయ్య తన పొలాలను అందరికీ తాత్కాలిక ఆశ్రయంగా ఇచ్చాడు. అప్పటికి ఆ వృద్ధుడు మళ్ళీ వచ్చాడు. ఈసారి వృద్ధుడు దేవత రూపంలో ఉన్నాడు. ఆయన రంగయ్యకు ఆశీర్వదిస్తూ అన్నాడు. నీ మంచి మనస్కు ఇది ప్రతిఫలం అని చెబుతూ రంగయ్య ఇంటి ఎదుట ఒక నాణెం పడేశాడు. ఆ నాణెం నుండి ఎంతో ధనం వెళ్లివచ్చింది. మంచి చేయి మలిచిన మంచితనమే తిరిగి వస్తుంది. మనం చేసిన మంచి మన జీవితంలో ఎప్పటికైనా మంచి ఫలితంగా మారుతుంది.